హాయ్ అండి. వెల్కమ్ టు కేస్ రాణి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బిస్కెట్స్ అండి. ఈ వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో ఈ బిస్కెట్స్‌ను చూడండి. ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. కప్పు గోధుమ పిండితో చేశానండి నేను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి కప్పు వరకు పంచదార పోసుకోవాలి. ఈ పంచదారను మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా మెత్తగా ఉండాలి. మనం 2 వేళ్ళతో పట్టుకుని ఇలా అంటే బరక తగలకుండా ఉండేలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి పోసుకోవాలి. ఇందులోకే ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఉంటే వేసుకోండి. నెయ్యి లేదంటే ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ అలాంటి ఆయిల్ వేసుకోండి పావు కప్పు వరకు. కానీ నెయ్యి వేయటం వల్ల టేస్ట్ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకే ఒక కప్పు వరకు బాగా మసిలే పాలను పొయ్యాలి. అప్పటికప్పుడు కాగబెట్టిన వేడి వేడి పాలను పొయ్యాలి. ఇలా వేడి పాలు పొయ్యటం వల్ల బిస్కెట్స్ అనేవి బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా పాలు పోసిన తర్వాత పంచదార ఎక్కడ కొంచెం గూడా బరకగా అనేది లేకుండా ఉండటానికి ఇలా బాగా కలిపేసేయండి. ఇప్పుడు అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి పోయండి. ఇక్కడ గోధుమ పిండొచ్చి 3 కప్పులు పడుతుందండి. ముందుగా ఒకేసారి 3 కప్పులు పోయకుండా ముందు ఒక కప్పు పోసి ఇలా కలిపేసేయాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు రెండో కప్పు తీసుకొని, రెండో కప్పుడు కూడా గోధుమ పిండిని పోసుకోవాలండి. ఈ పిండిని కూడా బాగా ఇలా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలిసిన తర్వాత ఉండలనేది ఉండదండి అసలు. ఉండలు లేకుండా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూడో కప్పుని సగం వరకు ముందు పోసుకోవాలి. ఇక్కడ చూసి కలుపుకోవాలండి. సగం వరకు పోసుకొని ఇలా బాగా కలిపేసేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇక్కడ కొంచెం గట్టిగా తిరుగుతుంది కదా! ఇది తీసేసుకొని చేతితోనే కలుపుకోవాలి. మిగతా సగం పిండి కూడా వేసేసుకొని చేతితో వేళ్ళతో కలుపుకోవాలి. అరిచేతులతో నొక్కుతూ అలా కాకుండా చపాతీ పిండిలా కాకుండా ఇలా వేళ్ళతో కలుపుకోవాలనమాట. మొత్తం మనకు పిండి వచ్చేసి 3 కప్పులు గోధుమ పిండి పట్టిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పావు టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే యాలకుల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయండి. నేను వేయటం లేదు. ఇలా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ ముందు వేయొచ్చు గానీ పాలల్లో విరిగిపోతాయనే డౌట్‌తో ఇప్పుడు వేస్తున్నాను. ఇక్కడ పిండి కొంచెం లూజుగా అనిపిస్తుందండి. అందుకని ఇంకో 2 స్పూన్లు గోధుమ పిండి యాడ్ చేశాను. ఇంకొక 2 స్పూన్లు పడుతుంది. మొత్తం మనం తీసుకున్న కొలతలకి 3 కప్పుల మీద 2 స్పూన్ల గోధుమ పిండి పట్టింది. ఇలా చపాతీ పిండిలా ముద్దలా ఇలా కలుపుకొని ఒక 10, 15 నిమిషాల వరకు పైన కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాలు నానిన తర్వాత బావుంటుందండి. ఇప్పుడు మీకు 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇలా సాఫ్ట్‌గా ఉంది కదా! మళ్ళొక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద సైజు చపాతీకి ఎంత తీసుకుంటామో అంత పిండి ముద్దను తీసుకోవాలి. ఇప్పుడు టేబుల్ బల్ల పైన పెట్టుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా వెడల్పుగా అనేసుకొని పొడిపిండి చల్లాల్సిన అవసరం లేదండి. పొడిపిండి లేకపోయినా వస్తాయి. మీకు రాకపోతే కొంచెం లైట్‌గా చల్లుకోండి. ఇలా చపాతీలా చేసుకోవాలి. పొడిపిండి ఎక్కువగా చల్లటం అంటే గనక మనం ఆయిల్‌లో పొడి పొడిగా, నలక నలకగా ఉంటుంది. అందుకని పొడిపిండి లేకుండానే వచ్చేస్తాయి. వీలైనంత వరకు ఇలానే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు గదా! పొడిపిండి జల్లకపోయినా వస్తున్నాయి. ఇలా చపాతీలా చేసుకొని ఒక బాటిల్ మూత కానీ, ఏదైనా సరే మీకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్‌గా, 4 పలకలుగా కావాలంటే అలా కట్ చేసుకోవాలి.
బిస్కెట్స్ టైప్‌లో 4 పలకలుగా చేసుకోవాలన్నా చాకుతో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఈ ఎక్స్‌ట్రా పిండి మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఈ పిండితో మళ్ళీ చేసుకోవచ్చు. ఇలా కొంచెం చూడటానికి లుక్‌గా ఉండటానికి ఇలా ఘాట్లుగా పెట్టుకోవాలి. లైట్‌గా ప్రెస్ చేయాలి ఘాట్లుకి. ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకోవాలండి. ఇలానే మళ్ళీ ఇంకా వేరే పిండి కూడా తీసుకొని మళ్ళీ ఒక పిండి ముద్ద తీసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి. మరీ పలసగా కాదు. ఇలా నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా చేయాలి. ఇంక ఇలానే అన్నీ కట్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా పిండి మొత్తం తీసివేసుకోవాలి. తీసి ముద్దలా చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత లాస్ట్‌లో అది మొత్తం మళ్ళీ ఒక చపాతీలా చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఘాట్లు పెట్టేది మనం చూడటానికి అందంగా ఉండటం కోసమే అండి. ఇలా లైట్‌గా పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా పెడితే మనం కిందకల్లా దిగిపోతుంది. ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకోవటమే. ఇలా అన్నిటిని ఇలా చేసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలండి. ఇలా కరుసుకోవండి ఇవి ఒకదానికొకటి అంటుకోవు. చక్కగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని, కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడి రానివ్వాలి. ఇప్పుడు ఆయిల్ వేడొచ్చిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బిస్కెట్స్ అన్నీ ఒక్కొక్కటిగా అందులోకి వేసుకోవాలండి. ఇక్కడ బిస్కెట్స్ వేసిన తర్వాత మీరు ఆయిల్‌లో పెట్టొద్దు. కాలకుండా నల్లగా అయిపోతాయి. లో ఫ్లేమ్‌లో గానీ, మీడియంగా గానీ పెట్టుకొని కొంచెం వేసిన వెంటనే కాకుండా ఇలా పొంగు రాగానే ఒక్కొక్కటిగా తిప్పివేసుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత వాటిని కదిలిస్తూ ఉంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. అటు ఇటు మనం కదిలిస్తూ ఉంటే చాలా త్వరగా ఫ్రై అయితాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ కలర్‌లో తీసుకోవాలండి. మనం ఇవి గోధుమ పిండి కాబట్టి ఇలా తీస్తేనే మళ్ళీ చల్లారిన తర్వాత కలర్ ఇంకొంచెం మారుతాయి. ఇంకా మిగతాయి కూడా ఇలాగే వేసుకొని కొంచెం ఒక నిమిషం ఆగి పొంగొచ్చిన తర్వాత వాటిని ఇలా కదిలించుకుంటూ ఫ్రై మొత్తం వేగనించి తీసుకోవాలి. ఇవే బిస్కెట్స్ మనం మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. మైదా పిండి, గోధుమ పిండి టేస్ట్ అయితే ఒకలాగే ఉంటుంది గానీ, మైదా పిండికి చూడటానికి కలర్ బావుంటుంది. గోధుమ పిండి మంచి హెల్తీగా తీసుకోవచ్చు మనం. పిల్లలకైనా, మనకైనా, పెద్దవాళ్ళకైనా మంచి హెల్తీ కదా గోధుమ పిండి. అందుకే నేను గోధుమ పిండితో చేశానండి. మొత్తం వచ్చేసి ఇలా ఒక కప్పు పిండికి ఇన్ని బిస్కెట్స్ వచ్చాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటాయి. మంచి హెల్తీ ఫుడ్ కూడా.